సార్ మనం ఇప్పుడు తోటపల్లి శివాలయంలో ఉన్నాం. అవును. ఈ శివాలయం ముందర ఉన్నటువంటి మండలం బెజ్జంకి మండలం, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం, తోటపల్లిలోని శివాలయం అంతవరకు అది కూడా అయిపోతుంది. అది రికార్డ్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు మనం మాట్లాడిన రికార్డ్ అయితే అవసరం తీసి ఉంటుందని లేకపోతే తీసేద్దాం. కానీ సార్ ఇప్పుడు ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శిల్పం యొక్క ప్రత్యేకత ఏంటి, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి. దీని గురించి చెప్పే ముందు నాకు మీరు అనుమతిస్తే ఒక 2 విషయాలు చెబుతా. ఒకటి ఏమిటంటే, నేను ఈ లోపల కోహెడ దగ్గర ఉన్నటువంటి గొట్లమిట్ట అనే ఆలయం నిర్మాణానికి అనేక సార్లు వెళ్ళినప్పుడు ఒకసారి అహోబిలం కరుణాకర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఈ చుట్టుపక్కల రోడ్డుకు కొంచెం దగ్గరలో ఏమైనా చారిత్రక ఆలయాలు ఉన్నాయా అని అడిగితే, తోటపల్లి చూసారా అని అడిగాడు. చూడలేదు సార్ అన్న. రోడ్డుకు కిలోమీటర్ లోపలికి వెళ్ళండి అని అన్నాడు. సరే అనుకొని వచ్చాను. వచ్చిన తర్వాత అంతా చూస్తే, అయ్యో ఈ కాకతీయ ఆలయం ఇలా శిథిలమైంది, దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా అని అనిపించింది. ఆ నేపథ్యంలో ఒకసారి వచ్చాను, మళ్ళీ రెండోసారి కూడా వచ్చాను. ఆ తర్వాత నేను ఇదే విషయాన్ని రామోజు హరగోపాల్ గారితో చర్చించాను. ఇలా కరుణాకర్ గారు, సామలేటి గారు వీళ్ళు ఇక్కడికి వెళ్ళి చూడమన్నారు, చూశాను. కానీ నాకు ఇక్కడ ఒక అద్భుతం కనిపించింది. ఒకటేమో త్రికూటాలయం, అది మామూలే. త్రికూటాలయంలో ఉన్న నంది ఇక్కడ రంగమండపం ఉన్నట్టుంది వెనక్కి వెళ్ళింది, అది అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ విలక్షణంగా నాకు కనిపించింది ఏమిటంటే, అక్కడ ఒక శిల్పం. మనం కింద నుంచి మెట్లెక్కి పైకి వస్తే ఎడం వైపున కక్షాసనం పక్కనే ఆనించి ఉన్న ఒక శిల్పం. ఆ శిల్పం మామూలు శిల్పం కాదు. అది అందరూ దేవుని శిల్పం అనుకుంటారు. ఆయన ఆ ఆలయం స్వామివారు శివుడిది కాబట్టి అది కళ్యాణ అంటే దాని అర్థం ఉమా మహేశ్వరుల శిల్పం అని స్థానికులు నమ్ముతున్నారు. కానీ బాగా దగ్గరగా చూసిన తర్వాత నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే, మామూలుగా అయితే శివుడికి పార్వతికి జనరల్గా ఛత్రాలు ఉండవు. వాళ్ళిద్దరితో పాటు పక్కనే మరొక వ్యక్తి నిలబడి ఉన్నాడు కుడివైపున. ఆ కుడివైపున నిలబడి ఉన్న వ్యక్తి ఒక పెద్ద ఆచార్యుడు. ఆ తర్వాత ఉన్న వ్యక్తి ఒక పెద్ద చక్రవర్తి. ఆ తర్వాత ఉన్న ఆవిడ సామ్రాజ్ఞి. ఎందుకు చెబుతున్నాము అంటే, చక్రవర్తికి సామ్రాజ్ఞికి తలపైన ఛత్రాలు ఉన్నాయి. వారికి ఎడం వైపున పరిచారికలు ఉన్నారు. ఆ తర్వాత ఈ కుడివైపున ఉన్న వ్యక్తి ఎవరు? సైజులో చిన్నగా ఉంది, ఉన్నా కూడా ఆయన పెద్ద ఋషిపుంగోడు మాదిరిగా ఉన్నాడు. ఆ తరువాత ఆయనకు కూడా చిత్రం ఉంది. ఓ ఇదేమిటో ఆలోచించదగ్గ విషయం అని మళ్ళీ నేను హరగోపాల్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక శిల్పం ఉంది, నాకు ఇది ఇలా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే, ఇది దైవిక విగ్రహం కాదు, కానీ మానుష విగ్రహం. మరి ఆ మనిషి ఎవరు అనుకుంటున్నారు? ఎవరో కాదు, సామాన్య శకం 1199 సంవత్సరం నుంచి 1262 మార్చి 25 వరకు నిరాటంకంగా అప్రతిహత చక్రవర్తిగా పరిపాలించిన కాకతీయ గణపతి దేవుడు. ఆ పక్కన ఉన్నటువంటి ఆయన దేవేరి సోమలదేవి. ఈ 2 విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, ఆ పక్కనే ఇటు పక్క ఉన్న ఆయన విశ్వేశ్వర శంభు. సారీ కట్ చేయండి. ఆ పక్కన అంటే మనం ఇప్పుడు అనుకున్నటువంటి గణపతి దేవ చక్రవర్తికి కుడివైపున ఉన్నటువంటి ఋషి పొంగవుడు లాంటి ఒక ఆకారం ఉందే, ఆ ఆకారం ఎవరో కాదు, కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి, ఆయన కుమార్తె రుద్రమదేవికి రాజగురువైనటువంటి విశ్వేశ్వర శివాచార్యుడు. ఆయన గోలకి మఠానికి అధిపతి, మనందరికీ తెలిసిందే. అదిగో ఆయన అన్నారు, అయ్యా నేను చూశాను, నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను, అయితే మనిద్దరం కలిపి ఒకసారి దాన్ని చూద్దాం అని అన్నారు. ఆ సందర్భంగా మరి అహోబిలం కరుణాకర్ గారు, సామలేటి మహేశ్వర్ గారు కూడా ఉండాలి కదా అని అనుకొని మనం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడుగా మనకు తెలిసినటువంటి ఒక కొత్త విషయం ఏమిటి అని అంటే, కొత్త విషయం అంటే విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. కాకతీయ గణపతి దేవుని జీవితకాలపు విగ్రహం ఇది. మళ్ళీ చెబుతున్నాను సరే, ఒక పార్ట్ మీరు ఎడిట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త విషయం ద్యోతకమైంది. విగ్రహం పాతదే, ఇప్పటి కాదు. కాకతీయ గణపతి దేవుని జీవిత కాలంలో ఆయన ఆలయంలో ఉండి విశ్వేశ్వర శివాచార్యుని ఆధ్వర్యంలో శంభునికి అర్చనలు నిర్వహిస్తున్న సందర్భాన్ని అప్పటికప్పుడు ఛాయాచిత్రం తీసినట్లుగా శిల్పి
తాను ఒక చిత్రలేఖనాన్ని తయారు చేసుకొని ఎలా ఆ చక్రవర్తి ఎలా ఉన్నాడు. మనం కూడా మామూలుగా మన డ్రెస్సులో ఉంటాం, కానీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మనం భౌతి ధరిస్తాం, అంగవస్త్రం వేసుకుంటాం, విభూతి పుండ్రాలను పెట్టుకుంటాం. ఇదిగో అదే రకంగా గణపతి దేవుడు కూడా గొప్ప శైవ భక్తుడులాగా తయారై, ఆయన భార్య కూడా అలాగే తయారయ్యి, వాళ్ళిద్దరూ విశ్వేశ్వర శివాచార్యుని ఆదేశానుసారం పక్కన చూశారు కదా శివలింగం. ఆయన ఎవరో కాదు, శివుణ్ణి చిన్న రూపంలో చిన్న బొమ్మ పెట్టుకొని ఆరాధిస్తున్న సందర్భం. మరి చూడుంటే సరిపోతుందా? ఆయన వాహనమైన నంది కూడా ఉండాలి కదా, పక్కనే నంది కూడా ఉంది. ఇది ఈ దృష్ట్యా మనం అనుకున్నటువంటిది, ఇప్పటి వరకు రూఢైనటువంటిది ఏమిటి అని అంటే, ఈ శిల్పం అప్రతిహతంగా దాదాపుగా 62 సంవత్సరాల పాటు దాక్షిణాత్య చక్రవర్తిగా తెలుగు నేలంతా ఏకం చేసి పరిపాలించినటువంటి అపురూప స్వర్ణయుగాన్ని తలపింపజేసిన పాలననందించిన గణపతి దేవ చక్రవర్తి, ఆయన భార్య సోమలదేవి, ఇటుపక్క వారి రాచగురువు విశ్వేశ్వర శివాచార్యులది అని ఈనాడు ఖచ్చితంగా చెప్పటానికి ఇదిగో ఆ చిత్రాలు సహకరిస్తున్నాయి. మీరు కూడా ఈ శిల్పంలో మనం కనబడుతున్నటువంటి ప్రధానంగా కనబడుతున్న ఇద్దరు దంపతులు. ఆ దంపతులకు పక్కన కుడి పక్కన ఆచార్యుడు ఉన్నాడు. శివనారెడ్డి గారు చెప్పినట్టుగా అతను ఈ కాకతీయుల గురువు అయినటువంటి గణపతి దేవునికి రుద్రమదేవి గురువు అయినటువంటి విశ్వేశ్వర శంభు. ఇక్కడ దీక్షలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ దేవాలయ ప్రతిష్ట కార్యక్రమము లేదా పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ చక్రవర్తి, ఆయన తలపైన ఛత్రం ఉంది. ఈ చక్రవర్తి శివలింగాన్ని కుడి చేత ఆడ పూజలతో అర్చిస్తున్నాడు. ఆయన ఆ శివలింగం కింద నంది ఉంది. ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆమె తల మీద ఉన్నటువంటి ఈ సిగను ద్రవిడ దమ్మిల్లం అంటాం. చాలా అందమైనటువంటి సిగ. ఇట్లాంటి శిల్పములు చాలా అరుదుగా కనబడతాయి. ఆమె తల మీద కూడా ఛత్రం ఉంది, ఎందుకంటే ఇది రాచరికపు మర్యాద. ఆమె మహారాణి కనుక ఆమెకు ఆ ఛత్రం ఉంది, లాంఛనం ఇది. ఆమె పక్కన పరిచారిక చామరంతో ఉంది. అది అట్లా ఆమె చేతిలో ఫలం కూడా ఉంది, ఎడమ చేతిలో ఫలం ఉంది. అక్కడ అంటే పూజలో పాల్గొన్నారు కాబట్టి దంపతులు ఇద్దరు కూడా అది దేవాలయ ఆహార్యంతో. మనకు హనుమకొండ 1000 స్తంభాల గుడిలో శాసనం మీద కూడా చక్రవర్తి ఇట్లా ఒక గుడ్డ కప్పుకొని ఉంటాడు, చిన్న దువ్వతి కట్టుకొని ఉంటాడు. అది చూసి ఏమన్నారంటే ఆయన ఎవరన్నా యాదవులై ఉంటారని ఒక ఆయన కామెంట్ చేసినాడు. కాదది ఆలయ మర్యాద. ఆలయ మర్యాదకు చక్రవర్తి ఉండే ఆహారాలు అవన్నీ వదిలేసి ఒక సింపుల్గా మామూలు మనిషిలాగా రావటం అనేది వాళ్ళకు సంప్రదాయంగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా ఆయన చక్రవర్తి అయితే ఎవరైతే ఆయనకు ఉన్నటువంటి దైవభక్తి, కిరీటం తీసేది, సిగముడుచుకున్నాడు, శివ దీక్షలో ఉన్నాడు, శివ పూజ చేస్తున్నాడు, శివార్చన చేస్తున్నాడు. అది వాళ్ళ భక్తి సంప్రదాయంలో భాగంగా. అసలు గుడి ఇంత పెద్ద త్రికూటాలయం ఉండగా ఈ శిల్పం ఇక్కడ ప్రత్యేకంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎక్కడ ఏ గుళ్ళు ఎవరు నిర్మించినారో వాళ్ళ శిల్పాలు ఉండవు, కానీ ఇక్కడ ఈ తోటపల్లిలో ఈ త్రికూట శివాలయం ముందర ఇట్లా ఒక గణపతి దేవ చక్రవర్తి, కాకతీయ చక్రవర్తి గారి శిల్పం ఉండడం అనేది ఆశ్చర్యాన్ని గొలిపేది. చాలా అద్భుతం. ఇది చరిత్రలో మొత్తం తెలంగాణలో మాత్రం ఇది ఒకటే. అయితే ఇటీవల మీరు త్రిపురాంతక దేవాలయంలో కూడా కాకతీయ గణపతి దేవుడు, ఆ తర్వాత విశ్వేశ్వర శివాచార్యుని బొమ్మను గురించి ఇచ్చారు కదా, అది దాన్ని కొంచెం వివరిస్తారా? అదే త్రిపురాంతకంలో శివ దేవాలయ కుడ్యం మీద శిల్పాలు ఉన్నాయి. దాన్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఒక ఆయన కూర్చొని బోధిస్తున్నట్టుగా తర్క ముద్రతో ఉంటాడు. ఆయన వెనకాల ఆయనకు కూడా ఛత్రం పట్టుకొని ఉంటారు. అంటే అది వాళ్ళ గోలకి మఠం యొక్క ధ్వజం, అది లాంఛనం ధ్వజం పట్టుకున్నారు. ఆయన కాళ్ళ దగ్గర 2 శిష్యులు కూర్చొని ఉన్నారు. ఎదురుగా ఇట్లా యోగ పట్టా పెట్టుకొని కత్తి కూడా ఉంటుంది, కత్తి కిందికి ఉంటుంది. ఆయనకు పరిచారికలు వింజామరలు వీస్తున్నారు. ఆయన కింద సేవకులు మూటలతో కూర్చొని ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే ఈయన వింటున్నట్టు ఒక సంభాషణ జరుగుతున్నట్టుగా ఉంది. నేను గమనించినటువంటి దాని ప్రకారంగా త్రిపురాంతకానికి కాకతీయులకు సంబంధం రీత్యా ఇది ఖచ్చితంగా ఇది గణపతిదేవ చక్రవర్తి
వాళ్ళ గురువు విశ్వేశ్వర శంభు ఇద్దరి మధ్య జరుగుతున్నట్టు సంభాషణ. ఒక మఠానికి మఠ గురువుకు సంబంధించినటువంటి లాంఛనాలు, ఛత్రం అవన్నీ ఉన్నాయి. రాజు కూడా ఇక్కడ ఛత్రం ఉంది, పరిచారికలు ఉన్నారు, ఆ కానుకలు సమర్పించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాద సంహాన చేస్తున్న కాళ్ళు ఒత్తేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇవన్నీ ఇదంతా ఒక దృశ్యమానం, ఒక సీన్. ఆ దృశ్యాన్ని చూసి నేను ఇది ఖచ్చితంగా కాకతీయ చక్రవర్తి వారి గురువు గారితో విశేషం మాట్లాడుతున్నాడంటే అది అందరూ కూడా చరిత్రకారులందరికీ కూడా ఆ విషయం అందరు అంగీకరించినాక దాన్ని ఒక త్రిపురాంతకంలో కాకతీయ శిల్పాలను ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. అది అందరికీ బాగా తెలిసింది. అక్కడనే ఒక వీరగల్లు ఉంది. ఆ వీరగల్లు కూడా కాకతీయ రుద్రమాదేవి యొక్క వీరగల్లు అని చెప్పి, అది కీలుగుంటే అంటారు. ఆమె చనిపోతే ఆమె రక్షకుడుగా ఉండేటువంటి వాడు అతడు కూడా చనిపోయినాడు. అదే సేమ్ ఇటువంటి దృశ్యంతో ఉన్నటువంటి ఇదే శిల్పం మనకు మద్రాస్ మ్యూజియంలో ఉంది. అది కూడా కీలుగుంటే శాసనం ఉంది అన్నట్టు. కాబట్టి ఈ రెండు పోల్చుకొని అది రుద్రమాదేవి శిల్పం మనకి ఎక్కడ దొరకలే, అదే అరుదైంది. ఇక్కడ గణపతి దేవి చక్రవర్తి విశ్వేశంభుడు ఇద్దరు ఈ శిల్పాలు దొరకడం అరుదుగైంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఈ తోటపల్లిలో ఈ కాకతీయ చక్రవర్తి చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకొకటి సార్, ఇక్కడ ఏమైందంటే చక్రవర్తి అయినా తాను సర్వోన్నత పాలకుడైనా తనకు అన్ని లాంఛనాలు ఉన్నా తాను కూడా ఒక పీఠాధిపతి సమక్షంలో ఏమీ కానటువంటి అతి సామాన్య వ్యక్తిగా వినయపూర్వకంగా మెలగటం, అలా ప్రవర్తించటం ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకు అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా కంచి పరమాచార్య కానీ లేక శృంగేరి పీఠాధిపతి కానీ వచ్చినప్పుడు వారికిచ్చే అత్యున్నత గౌరవ పురస్కారంలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా కింద కూర్చున్నటువంటి అనేక సందర్భాలను మనం చూస్తున్నాం. ఈ అన్నిటి నేపథ్యంలో ఇక్కడ వారి రాచగురువు అయిన విశ్వేశ్వర శివాచార్యుని సమక్షంలో వీళ్ళు శివదీక్ష తీసుకొని, శివ దీక్షాపరులు ఎలా ఉంటారో అలాగే ఆహార్యం అంటే బట్టలు, అలాగే ఒంటి మీద ఏమేమైతే ఉండాలో అలా భక్తిని ప్రదర్శించేటువంటి, దీక్షను ప్రదర్శించేటువంటి విషయాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆయన చక్రవర్తిని అన్నటువంటి అదిగో ఆ ప్రచార పటాటోపాలకు ఇక్కడ ఏమాత్రం తావు లేదు. సదా శివముడిచినాడు ఆ పెద్ద అంటే ఇప్పుడు యజ్ఞోపవీతం యజ్ఞం చేసేటప్పుడు ధరించే ఉపవీతం వేరే ఉంటుంది, మామూలు జంధ్యం వేరే. ఇది యజ్ఞోపవీతం వేసుకున్నాడు, రుద్రాక్షలు ధరించినాడు. అంటే అక్కడ ఆ దీక్షా సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు అని తెలుస్తుంది. కుండలాలు కూడా రుద్రాక్ష కుండలాలు కూడా అదే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈరోజు తోటపల్లి గ్రామానికి, తోటపల్లి గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక ఫోటో ఇచ్చారు, కూర్చో సార్.